మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇది యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో. ఇప్పుడు టైము సుమారు 12:30 అవుతుంది, అర్ధరాత్రి. చాలా సమస్యలు, బాధలు, వాటి వల్ల ఇప్పుడు కనీసం నిద్ర కూడా సరిగా రావడం లేదు. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఆటోకి వెళ్దాము అని అనిపిస్తుంది. చూద్దాం ఈరోజు ఎలా జరుగుతుందో. ఇక్కడ పడుకోండి ఆమె, పెద్ద చెల్లి. ఇక్కడ అమ్మ పడుకుంది. సరే, ఇది ఆటో, బయలుదేరదాం. అబ్బా, మంచు విపరీతంగా పడుతుంది. దానివల్ల ఊపిరి సరిగా ఆడటం లేదు. ఎందుకో కొంతమందికి అర్థం కాకుండా నా వెనకాల తప్పుగా మాట్లాడుకుంటున్నారని చెప్పి తెలిసింది. ప్రస్తుతానికైతే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు కదా, మన బతుకుమంది. కానీ పెద్ద పండగ పోయేంత వరకు ఈ మంచి ఇలాగే ఉంటుంది. తుమ్ములు, దగ్గులు అవి ఇంకంతే కంటిన్యూగా ఒకసారి రావడం స్టార్ట్ అయితే 10, 20, 30 కూడా వచ్చేస్తాయి. అదే విషయం. సరే, మన సరదాగా అట్లా పోదాం. మంచు వల్ల ఇంత కష్టంగా ఉందని ఎవరైనా సరే ఇళ్ళలో దాక్కుంటారు. కానీ నాలాంటి కొంతమంది ఏమిరా అంటే ఎంత మంచు ఎక్కువ ఉంటుందో ఆ మంచులో తిరుగుతుంటారు. అంటే ఇంట్లో ఉంటే విపరీతమైన తుమ్ములు, దగ్గులు వస్తూనే ఉంటాయి. దానివల్ల మాస్క్ వేసుకొని అట్లా రోడ్డు పైకి వచ్చేస్తే కొద్దిసేపటికి కొంచెం బెటర్ అవుతుంది. అది కాక ప్రస్తుతానికి మనసేం బాగాలేదు, అందుకే వచ్చేసాం రోడ్డు పైకి. రోడ్డే తల్లి లాంటిది, తల్లిలాగా చూసుకుంటుంది. కొంచెం బాగా అనీజీగా అనిపిస్తుంది, అందుకే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చిందని 2:45 అవుతుంది. ఎంతసేపట్లో ఒక్క బాడు కూడా లేదు. ఆన్లైన్ బాడుగు తోలుతుందంట. మనకు ఓలా, ఊబర్, ర్యాపిడో ఉన్నాయి కదా, అవి తోలుతుంటాను. ఇప్పుడు ఇవి పడుకుంటే ఎప్పుడు నిద్రలేస్తామో తెలియదు. మనం ఇంటికి వేయకొందుకే 3 అవుతుంది. సక్రమంగా నిద్ర వేయకొందుకే 3:15, 3:30 అవుతుంది. ఇది సిచ్యువేషన్ ఈ రోజుకి. చూద్దాం ఇంకా రేపు పరిస్థితి ఏం జరుగుతుందో. హలో, హాయ్. టైం ఇప్పుడు 3 అవుతుంది. నేను నిద్ర లేసే కొందుకి 12 అయింది. నీట్గా మీసాలని కట్ చేసుకొని నీట్గా షేవింగ్ చేసుకొని ఇప్పుడు బయలుదేరిన. నేను మామూలుగా తెల్లారితో వెళ్ళి సాయంత్రం 6 వరకు ఉంటాను. ఇప్పుడు 3 అయినా ఇంక ఉండేది 3 గంటల సేపే. ఈ 3 గంటల్లో ఏం చేస్తానో, ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. అంత భగవంతుందయ్యా. సరే, పోదాం రోడ్ పైకి. ఈరోజు ఎలాంటి అనుభవాలు రోడ్డు నేర్పిస్తుందో. ఓకే, లెట్స్ గో. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఒక బాడుగు వచ్చింది ఓలాలో, కానీ అదే టైంకి ఒక ఫోన్ కాల్ రావడం వల్ల నేను ఫోన్ మాట్లాడతాను. ఫోన్ లైటింగ్ డల్ అయిపోయింది. ఫోన్ లైటింగ్ పైన టక అని చెప్పి 2 సార్లు నొక్కి బాడీ నొక్కే కొంత మిస్ అయింది. నిజమేబ్బా, అదృష్టం లేకుండా 5 పైసలు కూడా సంపాదించలేరు అని ఎప్పుడు చెప్తాంట. కొన్ని అనుభవాలు చూసినప్పుడు అది నిజమే అని అనిపిస్తుంది. ఇప్పుడు ఒక బాడుగు వచ్చింది, సుమారు 2.5 కిలోమీటర్ల నుంచి. పోతే ఒక 100 వస్తుంది, దానికోసం వెళ్తాను. కానీ ఇంతసేపు ఆ కస్టమర్ క్యాన్సిల్ చేయకుండా ఉండాలా లేదా అనేది లొకేషన్ పోతే తెలుస్తుంది. అబ్బా, ఈరోజు కొంచెం ఫాస్ట్గా ఒక 600 అయితే వచ్చేస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు అనుకుంటా వచ్చింది. ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది. 2.5 గంటలు 600 అన్నది కొంచెం మనసుకు హ్యాపీ. అది నేను తోలే బండి. దీని బాడుగు వచ్చిన రోజుకు 400. ఇది మా ఫ్రెండ్ది కాబట్టి 400. వేరే ఎవరిదన్నా అంటే దీనికి రోజుకు 450 రూపాయలు ఇవ్వాలి. దీనికి ఒక 400, రోజుకు గ్యాస్కు ఒక 400. ఇవన్నీ చూసుకొని ఏదో అట్లా జరుగుతుంది. నా అనుభవాలు, నా చుట్టూ ఉండే పరిస్థితులు అవన్నీ నేను పంచుకోవాలి అని అనుకుంటాను.
అవి ఎవరికి నచ్చుతాయో ఎవరు చూస్తారో నాకైతే తెలియదు. ఎనీవే నాకైతే చాలా సంతోషం. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చాను. మీరు ఇప్పుడు ఎయిర్పోర్ట్ విజువల్స్ కూడా చూడొచ్చు. ఈ బాడు కూడా నా ఫోను నా ఫ్రెండ్ ఒక ఆయన దగ్గర ఉంది. ఆయన చేతిలో ఉండేటప్పుడు ఆయన ఫోన్లో నొక్కకుండా ఈ ఎయిర్పోర్ట్ బాడుగా నాకు నొక్కించాడు. తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఎయిర్పోర్ట్కి సుమారు 15 కిలోమీటర్లు. ఈ 15 కిలోమీటర్లకు గాను 250 రూపాయలు వచ్చింది ఊబర్లో. ర్యాపిడో ఓలా అంటే ఇంకొంచెం ఎక్కువ వచ్చేది. కానీ ఇప్పుడు ఈ 250లో కూడా 20 రూపాయలు అనేది ఊబర్ కంపెనీకి కట్టాలి. ఇలా జరుగుతుంది. మనసుకైతే ఒక 2.5 గంటలో ఒక 600 రావడం అనేది కొంచెం హ్యాపీ. ఇలా వీడియో తీస్తా అంటే జస్ట్ ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి బాడుగు వచ్చింది 300 రూపాయలు మిస్ అయిపోయింది. ఏం చేద్దాం, దీన్ని అదృష్టం అంటారు ఇది ఎలా ఉంటుందంటే నేను చాలాసార్లు గమనించాను. పాస్ వస్తుంది, పాస్ పోసుకుందామని వెళ్తాము, అప్పుడు ఫోన్ తీసి జోబులో పెట్టుకుంటాం. ఫోన్ జోబులో పెట్టుకొని జిప్ ఓపెన్ చేస్తే అప్పుడు వస్తాయి బాడుగులు. చక్కమని జిప్ వేసుకొని ఫోన్ తీసే కొందికి 300-400 బాడీ మిస్ అయిపోతూ ఉంటుంది. కానీ పొరపాట జిప్పులో పొరపాట ఏలు ఇరుక్కుంటే తెలుసు కదా ఏలంటే ఏందో, ఇరుక్కుంటే ఏంటో పరిస్థితి నాకైతే అర్థం కాదు. ఎనీవే ఇంకా నేను నా టైం ఎండ్ అవ్వడానికి 6 వరకు ఉంటాను కాబట్టి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. ఇంకా హాఫ్ అన్ అవర్లో ఏం జరుగుతుందో తెలియదు. ఎండ్ అయిన తర్వాత ఈరోజు విషయాలు మీతో పంచుకుంటాను. అబ్బా బాడుగులే సరిగా లేదురా బాబు అని బాధపడతా అంటే ఇప్పుడు బండిలో ఆయిల్ కారుతాను. మీరేమైతే నల్లగా చూస్తున్నారో ఇది మొత్తం ఇంజిన్లోంచి ఆయిల్ కారుతుందనమాట. ఇప్పుడు దీనికి రేపు షెడ్కి పోతే ఏమవుతుందో తెలియదు. నేను ఒక 1 వీక్ ముందు ఆయిల్ సర్వీస్ చేయించా. ఆయిల్ సర్వీస్ చేయించేప్పుడు ఏ సమస్య లేదు. కానీ ఈరోజు సమస్య బయటపడింది. నేను చూసినప్పుడు ఏ సమస్య లేదు. షెడ్డుకు పోకముందు వరకు ఏ సమస్య లేదు. బండి తీసి 6 నెలలు అవుతుంది. తీసిన రోజు నుంచి బండి నా చేతిలోనే ఉంది. అబ్బా ఈ విషయం బండి ఓనర్ తెలిస్తే ఆయన ఎలా ఫీల్ అవుతాడో నాకైతే అర్థం కావడం లేదు. సరే చూద్దాం ఏంటో. నాకు గ్యాస్ పట్టుకోవడానికి ప్రతిసారి ఇది ఒక రాయబారం అయిపోతాను. ఏంటి అంటే చుట్టుపక్కల తిరుపతిలో పెద్దగా ఏం లేవు. ఇన్సేపు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను కదా, ఎయిర్పోర్ట్ నుంచి రేణిగుంట రైల్వే స్టేషన్కి వచ్చాను. ఇప్పుడు రేణిగుంట రైల్వే స్టేషన్ నుండి ఇప్పుడు గ్యాస్ పట్టుకుందామని చెప్పి ఇది గ్యాస్ స్టేషన్, అది గ్యాస్ స్టేషన్. అక్కడికి వచ్చాను. అంటే సుమారు 10 కిలోమీటర్లు. ఇప్పుడు నేను ఇంటికి పోవాలంటే సుమారు ఒక 13 నుంచి 14 కిలోమీటర్లు వెళ్ళాలి. అంటే ప్రతిసారి కొన్నిసార్లు అయితే 50 కిలోమీటర్లు తిరిగిన రోజులు కూడా ఉన్నాయి గ్యాస్ కోసం. ఇది ఇవాళ వీడియో. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. ఈరోజు ఇలా గడిచింది. ప్రస్తుతానికైతే ఆదాయం ఒక 700 వచ్చింది. అది సంతోషం. దీంట్లో గ్యాస్కి ఒక 350 పోతే 350 మిగిలింది. దాంట్లో బండి వాడి 400 పోతే నాకే 50 రూపాయలు బొక్కబడింది. ఇలా జరిగింది ఈరోజు. ఇప్పుడు వరకు చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.